వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు లొల్లి పెడతారు, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు లొల్లి పెడతారు. అసెంబ్లీ మీటింగ్లు అంటే గిట్లనే ఉంటాయి అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ ఈ నడుమ పద్ధతి మారింది. లీడర్లు ఊకూకే లొల్లులు చేసి బయటికి పోకుండా మాట ముచ్చట్లు మంచిగానే చేస్తుర్రు. నేను షై పార్టీ వాళ్ళు గద్దెనెక్కినాక తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు నువ్వా నేనా అన్నట్టే నడుస్తున్నాయి. మరిగా సర్కార్ వాళ్ళకు ఎగ్గస్ పార్టీ వాళ్ళకు తీరుగా అవుతుంది పంచాది. అరటి పండోల్చి చేతులు పెట్టినట్టు సర్కార్ వాళ్ళ గురించి ప్రతిపక్షం లీడర్లు, ప్రతిపక్షాల గురించి సర్కార్ వాళ్ళు పబ్లిక్ కు అసెంబ్లీ సాక్షిగానే పూస ఉచ్చుతాండ్రు, ముచ్చట్లతో రక్తి కట్టిస్తుండ్రు. ఇక చూడర్రి తొలుత మాజీ మంత్రి మల్లన్న ఏమన్నాడు. మళ్ళా మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. జవాన్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాల 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి శ్రీధరన్న నన్ను పగబట్టకన్నా. గుండెకాయ సోంటి జవహర్ నగర్ ను చెత్త చేస్తాండ్రు, ఎట్ల గిట్ల అయితే అని మల్లన్న గుండెలు బాదుకున్నట్టే చేసిండు. ఇక మల్లన్న ముచ్చట్లకు మంత్రి శ్రీధర్ బాబు సార్ ఏమన్నాడంటే, కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు, వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారు అనుకున్నా అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కళ్ళు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్ 2-3 సార్లు చెప్పింది. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ సార్. అది అట్లుంటే విదేశీ విద్య పథకంకు పైసలు ఇస్తలేరు, పాపం చదువుకోనికే బయటి దేశాలకు పోయిన వాళ్ళు ఆగమైతుండ్రు అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్ సారు. 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. 2500 మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేక మాకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు. లండన్లో, జర్మనీలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, సార్ మీ టైంలో పోయినాము, ఇప్పటివరకు డబ్బులు రావట్లేదు, దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పి. అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ గౌరవ ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానల్లో పెట్టినట్టయితే లాభం జరుగుతుంది అధ్యక్ష. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళకు సర్కార్ వాళ్ళకు సుతం మంచిగానే నడిచింది రాపరాపా. శ్రీధర్ బాబు గారు మళ్ళీ డిబేట్ చేస్తూ అనవసరంగా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అధ్యక్ష. నేనన్నది ఇచ్చిన హామీలు అమలుకి అవసరమైనటువంటి నిధులు కేటాయించిన చీటింగ్ బడ్జెట్ అన్నాను. ఇంకొక విషయం కూడా అధ్యక్ష, దీంట్లో ఉన్నటువంటి తప్పిదాలు వారు నోట్ చేసుకోండి అధ్యక్ష. నేను కాగ్ రిపోర్ట్తో పాటు అనేకమైనటువంటి ఎవిడెన్స్తో పాటు ఏ రకంగా చీట్ చేశారో, ఏ రకంగా తప్పుడు లెక్కలు దీంట్లో ప్రచురించారో నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ఒకవేళ నేను ప్రూవ్ చేయకుంటే నేను దేనికైనా సిద్ధం, మరి వారి దానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కాదా అన్నట్టు ఎమ్మెల్యే ఏలేటి సారు మాటల మాట ఓ వాడకూడని పదం వాడేటాలకు మంత్రి శ్రీధర్ బాబు సార్ గరవయ్యిండు. ఒక బడ్జెట్ అనే డాక్యుమెంట్ చీటింగ్ డాక్యుమెంట్ అంటారు అధ్యక్ష. మేము ఏదైనా చెప్తే ఇది తప్పు చెప్పిండ్రు అని చెప్పొచ్చు, వారికి అధికారం ఉంది. చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇది మొత్తం 4 కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్ రూపాయిని చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇదేం సార్? ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. బడ్జెట్కు సంబంధించి, ఇంత పవిత్రమైన బడ్జెట్కు సంబంధించి హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్స్. గిట్లా మాటకు మాట ఒగళ్ళు మంచిగానే ఆర్చుకుండ్రు. అంతకు ముందు పొద్దుగాల గ్యాస్ సిలిండర్లకు కటకట గట్టిగా అవుతాంది, సర్కారు వాళ్ళు ఏం చేస్తాండ్రు ఏం కదా చెప్పాలి అన్నట్టు కారు పార్టీ వాళ్ళు నిరసన చేసిండ్రు. సిలిండర్ బొమ్మలు బోర్డులు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిండ్రు. అటు దివ్యాంగులకు పింఛన్లు 4000 నుంచి 6000కు పెంచుతామన్నారు. మరిగా ఏమాయా అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు నిరసన చేసిండ్రు. దివ్యాంగులతోని కలిసి అసెంబ్లీ కాడికి పోయిండ్రు, గట్టిగానే పెట్టిండ్రు పంచాది. ఇట్లా రోజుకో తీరుగా అసెంబ్లీ మీటింగులలో సర్కారోళ్లకు ప్రతిపక్షాలకు మాట ముచ్చట బరాబర్ నడుస్తుంది. పబ్లిక్ కూడా ఎవల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో అన్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఆయనోన్ని అడిగే కంటే కానివాన్ని కాలు పట్టుకున్నది నయ్యం అని మన పెద్ద మనుషులు ఊకనే అనలేదు. మరిగా నిన్నీయల్లా పరిస్థితులు అట్లట్లా తయారైనాయి. నెరీ రాజకీయాలల్లో పాపం కొంతమంది లీడర్లకు సొంత పార్టీ వాళ్ళతోనే ఖయ్యం నడుస్తుంది. మా వాళ్ళు అనుకుంటే ఆయన వాళ్ళే ఆగం పట్టిస్తుర్రు అని లీడర్లు మస్తు బాధపడుతుర్రు. ఇగో అసొంటి లీడర్లల్లా అందరికంటే ముందున్నాడు జీవన్ రెడ్డి సారు. ఇక చూడరు సార్ సమస్యకు పరిష్కారమే లేదంటుండు.
అయినోళ్ళ కాకులల్లా కానోళ్ళకి కంచాలల్లో వడ్డిస్తాండ్రు. నేను ఉండనంటే ఉండ చెయ్యి పార్టీలని శానొద్దుల సంధి సెంచరీలు తాండు జీవన్ రెడ్డి సారు. తాను ఉండంగా వేరేళ్ళకు పెత్తనం అప్పచెప్తే ఎట్లా అని సొంత పార్టీ వాళ్ళతోనే పంచాది పెట్టుకుంటాడు. ఆఖరికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లలో తాను అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయేటాలకు సారుకు అరికాలు మంట నెత్తి కంటింది. ఇక వద్దు, ఇక వద్దే వద్దు అని చెయ్యి పార్టీకి రాజీనామా పెట్టడానికి తయారయ్యిండు. మొన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ 2 సార్లు పోయొచ్చిండ్రు. ఇక మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న కూడా పోయిండు. ఏం కాదు, నీ మర్యాదకి ఏం తక్కువ కాదు, పార్టీలోనే ఉండు అన్నట్టు చెప్పిండ్రాట. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు పోయినారు. నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. రాజీనామా చెయ్యడు అని ఆశతోనే వెళ్ళిపోయిండు సారు. అయితే చెయ్యి పార్టీకి ఇడుపు కాగితం ఇయ్యకు అంటారు కానీ పేద మనిషి సమస్యకు పరిష్కారం చూపిస్తలేరాట. అందుకే వెనకకు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు జీవన్ రెడ్డి సారు. అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. ఈ యొక్క తోడు ఈ 4 దశాబ్దాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దాని తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని నేను ఇక అట్లుంటే మంత్రులు తప్ప చెయ్యి పార్టీ లీడర్లు చిన్నోళ్ళు ఎవరైనా జీవన్ రెడ్డి సార్ ఆఫీస్ కాడికి వస్తే అనుచరులు పెద్ద జవడమే పెట్టుకుంటారు, బొబ్బ చేస్తుండ్రు. ఆఖరికి చెయ్యి పార్టీ మీద ఉన్న కోపంతో ఇన్నొద్దులు ఆఫీసు మీద పెట్టుకున్న ఇందిరాభవన్ అనే ఫ్లెక్సీలు కూడా బీకి పారేసిండ్రు. చూస్తుంటే తెగదెంపులకు గట్టిగా తయారైనట్టే ఉండ్రు. మరి ఇక బుధవారం మీటింగులో ఏమేం ముచ్చట్లు నడుస్తాయో, పెద్ద మనిషి ఏమేం మాట్లాడతాడో చూడాలి. ఎంత తిప్పలైనా సరే, ఎంత ఖర్చైనా సరే ఆలస్యం చేయకుండా అమరావతిని కట్టాలి, అన్ని తీర్ల ఎలుగులు చేయాలి అన్నట్టు ఏపీ సర్కారు వాళ్ళు గట్టినే తిప్పలబడుతుర్రు. ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రి సారు తాపకోసారి చెక్కింగ్లు వేసుకుంటా పనులన్నీ పరుగులు పెట్టిస్తుర్రు. అయితే నడుమ మరిగా ఏమవుతుందో ఎట్లయితుందో కానీ ఉంటుంటేనే అమరావతిలో మంటలు అంటుకుంటున్నాయి, అవోటి ఇవోటి కాలిపోతున్నాయి. అందుకనే సర్కారు వాళ్ళు అటు నజరేసిర్రు. ఓ దిక్కు అంతరాల మీద అంతరాలు లేపుకుంటా ఏకు బిల్డింగులు కట్టాలి, అమరావతిని నెంబర్ 1 రాజధాని లెక్క తయారు చేయాలి అని సర్కారు వాళ్ళు తిప్పలబడుతుంటే ఇక ఎవరు అట్టుపుట్టుగాళ్ళు గా పనులు జరుగుతున్న జాగలకు పోయి అక్కడున్న సామాన్లకు అగ్గి పెడుతున్నారట. అవి చూడరంటే సోమవారం పొదుమీకంగా బగ్గ మంటలు అంటుకొని పైపులు గీపులు అన్ని కాలిపోయినాయి. వీళ్ళు ఫోన్లు కొడితే 5 ఫైరింజన్లు వచ్చి గంటల కమానం తిప్పలబడి మంటలను ఆర్పేసినాయి. మరిగా చుట్టుముట్టు ఎక్కడ మంటలు అంటుకుంటలేవు కానీ తాపకోసారి అమరావతిలో పనులు జరుగుతున్న జాగలలోనే మంటలు అంటుకుంటున్నాయి. మరిగా దీని వెనక ఏమన్నా కుట్ర ఉంటుందని ఆలోచనలు చేస్తున్నారు సర్కారు వాళ్ళు. హోంమంత్రి అనితక్క మాట్లాడుకుంటా ఇదివరకోసారి కలెక్టర్లతో మీటింగ్ అయిన రోజు కూడా మంటలు అంటుకున్నాయి. అప్పట్లో అమరావతి కట్టుడు పనులు చాలైన కొత్తలా అరటి తోటలకు నిప్పు పెట్టిండ్రు. ఇదంతే వాళ్ళు ఓర్వజాలనోళ్ళు చేస్తున్న పని అన్నట్టు మస్తు గరం అయింది. మంగళవారం ఆఫీసర్లతో మీటింగ్ అయిన సీఎం చంద్రబాబు సార్ కూడా గిట్లనే అనుమానం పడ్డాడట. మంటలు ఎట్లా అంటుకుంటున్నాయి, ఏం కథ అనేది అన్ని తీర్ల కార్వాయి చేయండ్రి, వెనక మర్రే వాళ్ళ చేయన్న ఉన్నదంటే మాత్రం వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టకుర్రి అన్నట్టు చెప్పిండట. మరిగా తాపకోసారి మంటలు అంటుకుంటుంటే ఎవరికైనా అనుమానం రాక మానదు. చూడాలి మరిగా ఆఖరికి ఏం తెలుస్తారో. తెలంగాణకెంచి ఏపీకి పోయినాక పెద్దగా సప్పుడేం చేస్తలేదు. ఇంతకు ముందు లెక్క సర్కారు వాళ్ళ మీద బాణాలు వేస్తలేదు. ఏమైందో ఏమో అని అంతా అనుకుంటున్న యాళ్ళనే అక్క మళ్ళా జోరు పెంచింది. అటు అన్నతోని ఆస్తుల పంచాది, ఇటు సర్కారు వాళ్ళతోని హామీల పంచాది, ఒకటేసారి 2 దిక్కుల బాణాలు వేస్తున్నది. అన్నిటికీ మించి ఫ్యాన్ పార్టీ వాళ్ళకు షర్మిలక్కకు నడుమ మాటల యుద్ధం మస్తు గట్టిగా నడుస్తుంది ఇప్పుడు. ఇక చూడుర్రు మీరే. మొన్నటిదాకా ఉన్నదా లేదా అన్నట్టే సప్పుడే చేయలేదు షర్మిలక్క. కానీ ఇప్పుడు మళ్ళా ఊరు సుడి పెడుతున్నది. ఏపీ సర్కారు వాళ్ళకు సూటి పెడుతున్నది. గిట్లనే సోమవారం నాడు అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్కు టెంకాయ కొట్టిండ్రు కదా సర్కారు వాళ్ళు. ఆగో దాని మీద అక్క గట్టిగానే అరుచుకున్నది. ఉన్న ప్లాంటుని ఎండబెట్టి కొత్త ప్లాంట్ మీద గంత ప్రియం ఎందుకు అన్నట్టు సాపిచ్చింది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే అక్క రాజకీయం ముచ్చట్ల కంటే ఎక్కువగా అన్నతోని ఆస్తుల పంచాది ముచ్చట్లే పబ్లిక్ నోళ్ళని అంటున్నాయి.
గిట్లనే సోమవారం నాడు ఆస్తుల పంచాయతీ మీద మాట్లాడుకుంటా అన్నకు వైసీపీ లీడర్లకు ఆయమన్నట్టే సురుకులు పెట్టింది షర్మిలక్క. నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. ఆగో అక్క గంత మాట అన్నాక వైసీపీ లీడర్లు ఎట్లా ఊకుంటారు చెప్పుండ్రి. రోసం మీద మైకుల ముంగటికి వచ్చి మాటకు మాట బదులిచ్చిండ్రు. ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ. ఈ కుక్కలు ఎప్పుడంటే ఇప్పుడు మొరగవు. కుక్కలు జనరల్గా దొంగలు కనిపించినప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే మా యజమాని ఇంట్లో దొంగలు పడతాన్నారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి. కనీసం మమ్మల్ని మనుషులుగా సంబోధించలేకపోయినా విశ్వాసం గల కుక్కలుగా నువ్వు పరిగణించినావు. గిట్లా ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ షర్మిలక్క మీద గరం అవుతుండ్రు. అన్నా చెల్లెండ్ల ఆస్తుల పంచాది అటు ఇటు తిరిగి వైసీపీ లీడర్లకు షర్మిలక్కకు నడుమ పంచాది లెక్క మారుతుందా ఏంది అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. మరిగా ఎక్కడ దాకా పోతుందో ఏమో చూడాలి కిరికిరి. ఇక అట్లనే జగన్ సారు నియోజకవర్గం పులివెందుల దిక్కు అరటి రైతులు ఆగమవుతుండ్రు అంటే వాళ్ళని అరుచుకోనికే పోయింది మేడం. రైతులతోని మాట మంతి చేసింది. ఓ దిక్కు తుఫాన్లు, ఇంకో దిక్కు యుద్ధం చేయబట్టి పరేషాన్ అవుతున్నా సరే రైతులను పట్టించుకుంటలేరని సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోసింది. సొంత నియోజకవర్గంలో రైతులు తిప్పల పడుతుంటే పట్టించుకుంటలేడని పనిల పని మాజీ సీఎం జగన్ సార్ మీద కూడా గరమైంది. మా ఇంట్లో మా బాపు తీసుకున్న ఫస్ట్ బండి కొని అందాజా 15 ఏండ్లు. ఆయన కూడా ఇప్పటికది పిట్ట పోయినట్లే పోతుంది. బండి ఉరుకుడు, బ్రేకులు, ఫిట్నెస్, అబ్బో దాని కథనే అలాగా. ఎట్లా అంటే ఇంజన్ల నూనె యాళ్లకు మార్పిస్తాడు, బేరింగులు నట్లు కూడా పోతే ఎమ్మటి ఏపిస్తాడు. మరి ఎప్పటిదో 15 ఏండ్ల కిందటి డొక్కు బండి ముచ్చట ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావమ్మా అని అంటారా? అయితే గీ ముచ్చట మీకోసమే చూడరు. చాలా మంది బండి కొని 15 ఏండ్లు దాటిందంటే కథం గిదేడు నడుస్తుంది, దీని సర్వీస్ ఒడిచినట్లే. ట్రాఫిక్ వల్ల కనబడితే డొక్కు బండి కింద సీజ్ చేసి పట్టుకపోడు ఖాయం అని బూగులు పడుతుంటారు. బండి కింద పెద్దగా బయట తీయరు. అవి గసంటోళ్ళ అనుమానం క్లియర్ చేసి ఉండి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ప్రైవేట్ బండ్లు ఏవైనా కానీ కొని 15 ఏళ్ళు దాటినా సరే బండి మంచి కండిషన్ నుండి దానికి సొట్టలు విట్టలు ఏం పడకుంటే చాలు, దాన్ని నడుపుకోవచ్చు. కాకపోతే కాగితాలు కమ్మలు అన్ని రెన్యువల్ చేసుకోవాలని చెప్పుకొచ్చిండు సారు. అన్నట్లు మన తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్ళు దాటిన డొక్కు బండ్లు 48,99,000 ఉంటే అందులో ఒక్క హైదరాబాద్ పట్టణంలో 16 లక్షలు ఉన్నాయట. పాత వాహనాల స్క్రాపింగ్ ను ప్రోత్సహించడానికి రుణ బాధ్యతల మాఫీ, పన్ను రాయితీలు కూడా కల్పిస్తూ ఉంది. 6,278 వెహికల్స్ స్క్రాప్ అయితే వాళ్ళు తక్కువ బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. ఎవరైనా మీ ద్వారా ఈ స్క్రాపింగ్ పాలసీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ పొందే విధంగా కార్యక్రమం తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదన్నట్లు ఇంట్లో ఆర్టీసీ బస్సులు గిన ఉంటుండొచ్చు. ఒకవేళ ఉంటే అన్ని వివరాలు చూసి ఉన్నాయని తేలితే తుక్కుగోదాంకు పంపిస్తామని మాట్లాడుకొచ్చిండు మంత్రి. అందుకే వాటి జాగాల కొత్త బస్సులు గిన కొంటున్నాం అన్నాడు. ఇంకో పక్క రవాణా శాఖలు స్క్రాప్ పాలసీని అమలు చేస్తున్న ముచ్చట ఎరుకున్నది కదా. అవగట కాలం చెల్లిన 6,278 బండ్లను తుక్కు కింద జమగట్టి సీజ్ చేసిరట. అంతేకాదు పాత బండ్లు చెల్లిస్తున్న గ్రీన్ ట్యాక్స్ తోని సర్కారుకు మున్పు 68 కోట్లు, ఈ తాప 71 కోట్ల రూపాయల ఆమ్దానం వచ్చిందట. పెద్ద ముచ్చట ఏంటంటే 15 ఏళ్లు దాటిన బండ్లు పక్కకు పడేసి కొత్త బండ్లు కొంటున్న వాళ్ళకు సర్కారు డిస్కౌంట్లు ఇస్తుంది. రెండో బండి కొంటే 2% డిస్కౌంట్ ఇస్తున్నారట. అంటే బైక్ మీద 5,000, కార్లకు 50,000, గూడ్స్ బండ్లకు 19% దాకా ట్యాక్స్ రూపంలో డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పర్యావరణానికి తక్లీఫ్ చేసే డొక్కు బండ్లను పక్కకు పడేసి మంచిగా పొగరాని బండ్లను కొనురి. ఇన్ని డిస్కౌంట్లు ఇస్తామని ఈ నడుమనే ఆఫర్ సుతా పెట్టింది. మరి ముంగడ ఇంకేం ఆఫర్లు పెడతారో ఏమో చూడాలి. ఈ దేశంలో తయారైన ప్రతి వస్తువుకు ఆ వస్తువు తయారు చేసిన వాళ్ళే ధర నిర్ణయిస్తుర్రు. కానీ ఒక్క రైతు మాత్రమే తను పండించిన పంటకు ధర నిర్ణయించలేకపోతుండు. అందుకేనేమో గిట్టుబాటు ధర లేదని రైతన్న ఎప్పుడు చూడు రోడ్ల మీద లొల్లి వేస్తూనే ఉంటాడు. అన్నట్లు మక్క రైతులు, టమాటా రైతుల పరిస్థితి ఇప్పుడు గిట్లనే ఉందట. మరి బేరగాళ్ళు ఎంత కడుగుతుర్రు, రైతులకు ఎంత తుట్టి పడుతుందో చూద్దాం పారి.
రైతే రాజు అని అంటుంటారు కానీ ఆ రైతు ఇప్పుడంతలా రాజయ్యేటట్లే కొడతలేడు. ఎట్లా అంటే 6 గాలం చెమట తీసి పండించిన పంటకు మద్దతు ధర లేక నెత్తి నోరు కొట్టుకుంటుండు అన్నదాత. మొక్కజొన్న, టమాటా ఏం పంట చూడు గిదే పరిస్థితి. ఈ నడుమ మొక్కజొన్న పంట కోసిన రైతులు అమ్ముకుందామని మార్కెట్కు పట్టకపోతే గిట్టుబాటు ధర దేవుడెరుగు ఉల్టా తుట్టివెట్టి కొంటుర్రు దళారుగాళ్ళు. లెక్కకైతే సర్కారు ఇచ్చిన మద్దతు రేటు మక్కలకు కింటా 2400. కానీ పంట ఇట్లుంది అట్లుంది అని నానా రకాల కొర్రీలు పెడుతున్న ఉద్దరగాళ్ళు 500 తుట్టిపెట్టి 1900 ఆడాడ 1800కు కింటా కొంటుర్రట. దీంతో పెట్టుబడి మంద ఎలినా సాలు అని అమ్ముకుందామని వస్తే తమ బుడ్డ ముంచుతుర్రు. గింత అన్యాయమా అని బాధపడుతుర్రు రైతులు. అటు టమాటా రైతులది ఇగింత పరిశాను. ఎండలు ఏగిచ్చి కొడుతున్న యాళ్ళ నీళ్లు దండిగా పెట్టి పంటేస్తే కిలో రూపాయి కూడా దేకినోడలేడు. గిట్లయితే వ్యవసాయం ఎట్లా ముంగడబడుతుంది? షేన్కు పెట్టిన మందులు, కలుపుగూళ్ళు, పెట్టుబడి, రెక్కల కష్టం అంతా గంగల కలిసినట్లయితుంది. జర్రమాంలను సర్కారే ఆదుకోవాలి అని ఒక తీరుగా అడగబట్టిర్రు అన్నదాతలు. అదే పాయ రైతుల కాడ నుంచి రూపాయి కిలో కొంటున్న టమాటా ఇటు జనాలకేమన్నా అగ్వసగ్వల దొరుకుతుందా అంటే అదేం లేదు. ఏ దుకాణం కాడికి పోయినా కిలో 20, 2 కిలోలు 30. గిట్లా అన్నదాతలకు బతుకు ఆగమయ్యే ముచ్చట్లే కనబడుతున్నాయి. మరిగా మద్దతు ధర లేక దిగాలు పడుతున్న రైతులను సర్కారు ఎట్లా ఆదుకుంటుందో ఏమో గాని మార్కెట్ల దళారు వ్యవస్థ పురాగా తీసేసి సీదా సర్కారే కొనేటట్లు చూడాలి అని అడగబట్టిర్రు గీ ముచ్చట చూసిన జనాలు. మన దేశంలో శ్రీరామనవమి అంటే అదో పెద్ద పండుగ. అందుకే పండుగ దగ్గర పడుతుందని గుళ్ళు శుద్ధి చేసుడు, సున్నాలేసుడు, రంగులద్దుడు, బండలు గడుగుడు, గుడి చుట్టుపట్టు చెదారం సాఫ్ చేసుడు అన్ని రప్ప ఓడిపిస్తుర్రు భక్తులు. మోక చూస్తుంటే ఇప్పటికే రాముల వారి గుళ్ళన్నీ సీప్ సాఫ్గా వెలిగిపోతున్నాయి. ఇక చూడుర్రి రామయ్య లగ్గం పండుగకు భక్తులంతా ఎట్లా తయారైతుర్రో. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లే. ఊరు, వాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని రామ మందిరాలు కొత్తగా ముస్తాబైనాయి. రంగురంగుల బుగ్గలల్లో ఎలిగిపోతున్నాయి రామ మందిరాలు. ఇట్లనే సంగారెడ్డిపట్నం, రామ్నగర్లో షై పార్టీ పెద్ద లీడర్ జగ్గన్న సారు శ్రీరామనవమి ఏర్పాట్లు మా ఘనంగా చేస్తుండు. ఎండ కొట్టకుండా టెంట్లు, ఉడకబోయకుండా కూలర్లు పెడుతున్న జగ్గన్న దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందించే ఉపాయం చేస్తుండు. ఎంత పెద్దోళ్ళొచ్చినా సరే లైన్ల నిలబడ్డ భక్తుల దర్శనాలే ముఖ్యమని మాట్లాడుకొచ్చిండు. ఇక ఇదిట్లుంటే ఇటు హైదరాబాద్ పాత బస్తీల తిరిగిండు కమిషనర్ సజ్జనార్ సారు. కమిటీలతోని కూడి మాట ముచ్చట చేసిన కమిషనరు శోభాయాత్రకు 3000 మంది పోలీస్ బందోబస్తును పెడతాం, సీమ చిటుక్కుమన్నా కనిపెడతట్లు సీసీ కెమెరాలు, దొంగతనాలు జరగకుండా స్పెషల్ టీంలను రంగంలోకి దించుతామన్నాడు. స్పెషల్ బండ్లే తిరిగి ఎక్కడెక్కడ పరిస్థితి ఎట్లెట్లుందో ఓ మలక తిరిగి అరుచుకుండు. ఇక బాగంబర్పేటలో కూడా అక్కడి కమిటీలు కరపత్రాలు వంచిర్రు. ఇల్లు తిరిగి రాములోరి కళ్యాణానికి తప్పకుండా హాజరుపడాలి. అట్లనే ఎంసీహెచ్ గ్రౌండ్ కెంచి కాచిగూడ వీరాసవర్కర్ బొమ్మ దాకా జరిగే శోభాయాత్రల అందరూ పెద్ద పెట్టున పాల్గొనాలి అని స్వాగతం పలికిర్రు. అటు భద్రాచలంలో జరిగే రాములోరి కళ్యాణానికి పాదయాత్రగా కదిలిర్రు భక్తులు. వీళ్ళది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. అయితే ప్రతేడు భద్రాచలం రామయ్య లగ్గానికి ఊరాను ఊరు కదిలి నడకన బయలుదేరుతారు. కీర్తనలు, భజనలు చేసుకుంటూ పోతుంటే తొవ్వ పొడుగు తాళ్ళీళ్ళు, సల్ల ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు, నాస్టా పెట్టి ఆకలి దప్పులు తీరుస్తారు. గిట్ల 4 గొద్దుల పాటు పాదయాత్రగా పోయి సీతారామయ్యలను దర్శనం చేసుకుంటారు. మొత్తానికి 2 రాష్ట్రాలలో ఎక్కడ చూడు రామ మందిరాలు కలకలలాడుతున్నాయి. మరిగా కళ్యాణం ఇంకెంత కమనీయంగా అవుతుందో ఏమో చూడాలి. పది మందికి నాయకుడు కావాలంటే ఊకే ఇంట్లో కూర్చుంటే అవుతారా చెప్పుర్రి? పబ్లిక్లో తిరగాలి, 10 మందికి సాయం చేయాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నా అని ధైర్యం చెప్పాలి. లీడర్ కావాలంటే చిన్న పని కాదు. ఇక పార్టీలు కూడా పబ్లిక్లో పతారా కలిగిన లీడర్లనే ఎంకులాడి ఎలక్షన్లలో నిలబెడుతుంటాయి. అయితే ఎలక్షన్లలో పోటీ చేసే లీడర్లను సెలెక్ట్ చేసుట్లా ఒక్కో పార్టీది ఒక్కో స్టైలు. ఇట్లనే ఇగో ఇక్కడ ఓ పెద్ద సారు భలే పద్ధతి ఫాలో అవుతుండట. ప్యాంటు చూసేద్దాం. నుదిటి మీద అడ్డనామాలు, బుర్ర మీసాలు, తెల్లటి పంచకట్టు, ఊర్లే పెద్ద మనిషి లెక్కనే సారు భలే కలకల్లాడుతున్నాడు కదా. ఇంతకు సారు ఎవరనుకుంటారు? కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ముఖ్యమంత్రి రంగస్వామి సారు. ముఖ్యమంత్రి అయినా సరే సారు ఎక్కడికి పోయినా సామాన్యంగానే ఉంటాడు. ఎసోంటి అలచల్ చేయడాట. అయితే ఇప్పుడు ముచ్చటేంటిదంటే కేరళ, అస్సాం రాష్ట్రాలతోని కలిపి ఏప్రిల్ 9వ తారీఖున పుదుచ్చేరిలో కూడా ఎలక్షన్లు ఉన్నాయి.
ఇప్పటికే నామినేషన్లు కూడా వచ్చినాయి. ఇక చిత్రమైన ముచ్చట ఏంటిదంటే పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఈ రంగస్వామి సారు ఎలక్షన్లలో పోటీ చేసే అభ్యర్థులను చేతుల నిమ్మకాయ పెట్టి సెలెక్ట్ చేస్తాడట. తొలుత పార్టీ లీడర్లందరినీ రంగస్వామి సారు ఇష్టదైవం అప్ప పైత్య స్వామి గుడికాడికి రమ్మంటాడట. సారు గుళ్ళే ఏకాంతంగా పూజలన్నీ చేసుకొని బయటకు వచ్చినాక ఎలక్షన్లలో ఎవరికైతే తాను టికెట్ ఇవ్వాలనుకున్నాడో వాళ్ళ చేతులలో ఒక్కో నిమ్మకాయ పెడతాడట. ఎవరికి నిమ్మకాయ వస్తే వాళ్ళదే టికెట్ అన్నట్టు. 2011లో పార్టీ పెట్టిన నాటి నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడట ముఖ్యమంత్రి. గా పైత్య స్వామి ఆశీస్సులు ఉంటేనే అభ్యర్థులు ఎలక్షన్లలో గెలుస్తారని గట్టి నమ్మకం అట సార్కు. ఇక ఈసారి ఎలక్షన్లలో కూడా రంగస్వామి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పువ్వు పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాంది. మరిగా చూడాలి ఎన్ని సీట్లు గెలుస్తారో, పైత్య స్వామి ఆశీస్సులు ఎట్టెట్ట పనిచేస్తాయో. ఏమైనా నిమ్మకాయలతోని అభ్యర్థులను ఆశీర్వదించుడు భలే చిత్రంగానే ఉన్నది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. బండి వేసుకొని ఎటన పోతుంటే తోవల పోలీసోళ్ళు కనబడ్డరే అనుకో. కొందరు ఈ సందలంగా కొందరు ఆ సందలంగా పడి కాకీలకు దొరకకుండా తప్పించకపోతారు. ఎందుకంటే బండ్ల మీద ఉన్న చలాన్లన్నీ ఒకటేసారి కట్టమంటారు కాబట్టి. అగో అట్లా బుగులు పడుకుంటా బండ్లు తీస్తున్న జనాల కోసం సర్కారు ఓ మంచి ఆలోచన చేసింది. మరి అదేందో మీరే చూడరు. చలాన్లు చూసి చక్కర వచ్చినట్లయితే నా ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు జాతీయ లోక్ అదాలత్ అనే పేరుతోని మీ బండ్ల మీద ఉన్న చలాన్లాన్ని ఒకటే దెబ్బలో మాఫ్ చేయబోతుంది. అదిగిన సెటిల్మెంట్ లెక్కన ఈ నెల 28 తారీఖు అంటే ఈ శనివారం నాడు జరుగుతుంది లోక్ అదాలత్. ఇగాడి పోయి మీ బండ్ల నెంబర్ చెప్తే పడ్డ చలాన్లకు డిస్కౌంట్ పోని గింత అని చెప్తారు. ఇక దాన్ని బట్టి మీరు ఎంత కట్టాలో అధికారులు నిర్ణయిస్తారు. అట్లా పేరుకోపోయిన చలాన్లన్నీ ఒకటే దెబ్బలో క్లియర్ చేసుకోవచ్చు. పట్నంలో ట్రాఫిక్ చలాన్లు కోట్లలో వేరుకపోయినాయని ఇకమతి చేసింది సర్కారు. అటు జనాల సూత గిన్ని పైసలు ఏడ తెచ్చికాడదు, ఏమైనా డిస్కౌంట్ ఇస్తే బాగుండని అనుకుంటున్న వల్ల ప్రభుత్వం ఈ ఉపాయం చేసింది. అట్లని ట్రాఫిక్ చలాన్లు ఒక్కటే కాదు సుమా, టక్కర్ కేసులు, గెట్టు పంచాదులు, భూమి పంచాదులు, అన్నదమ్ముల లొల్లులు, ఆస్తి గొడవలు, పాలుళ్ల పంచాదులు, పగొల్ల పంచాదులు, గిట్లా చాలా రకాల కేసులను ఒకటే దెబ్బల మాఫీ చేయాలి. రాజీ పడదాం అనుకుంటున్న 2 వర్గాలను పిలిపించి కేసులు కొట్టేయాలి అని డీజీపీ శివధర్ రెడ్డి సార్ గట్టిగానే ప్లాన్ చేసిండట. ఇందుకోసం అధికారులను కూడా అన్ని తీర్ల తయారు ఉంచుతున్నారు. ఏదేమైనా లోక్ అదాలత్ పుణ్యమాని చలాన్లన్నీ మాఫ్ కాబోతున్నాయి. మరి మీ బండ్ల మీద కూడా ఏమైనా చలాన్లు కట్టి ఉంటే చూసుకోరి. 28 తారీఖు నాడు మీ జిల్లా కోర్టులయ్యే లోక్ అదాలత్కు పోయి క్లియర్ చేసుకోరి. ఈ మోకపోతే మళ్ళీ రాదు సుమా. ఎటువంటి కేసులు ఉన్నా సరే రాజీ పడదాం అనుకుంటే ఇదే సందు. ఆలోచన చేస్తే మళ్ళీ కేసులు, స్టేషన్లు, కోర్టులు అని మున్పటి లెక్కనే తిరుగుడు అవుతుంది. అటు వెనుక మీ ఇష్టం. చలో మరి F1 మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.